నమస్కారం అండి. మహాభారతంలో నేడు 64వ అధ్యాయము, అంశము మొదటి రోజు యుద్ధం. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కౌరవ సేనను దుశ్శాసనుడు నడుపుతున్నాడు. పాండవ సేనను భీముడు నడుపుతున్నాడు. యుద్ధధ్వని ఆకాశాన్ని అంటుతోంది. బేరే మృదంగాలు, బాకాలు, కొమ్ములు, శంఖాలు ఊదిన ధ్వనులు భూమి ఆకాశాలు నింపేశాయి. గుర్రాలు సకిలిస్తున్నాయి. ముందుకు తూసుకొని వెళ్ళే ఏనుగులు ఘీంకారాలు చేస్తున్నాయి. యోధులు సింహనాదాలు చేస్తున్నారు. ఆకాశాన బాణాలు గాలిలో పడిపోయిన చుక్కల్లా ప్రకాశిస్తున్నాయి. తండ్రులు, కుమారులు, పినతండ్రులు, కుమారులు, మేనమామలు, మేనల్లులు ఒకరినొకరు వారి వారి ప్రేమలను, రక్తబంధాలను మర్చిపోయి చంపుకుంటున్నారు. అదొక భయంకరమైన ఉన్మాదులతో చేస్తున్న మారణ యజ్ఞంలా ఉంది. మొదటి రోజు యుద్ధంలో పాండవ సైన్యం చెల్లా చెదురైంది. భీష్ముడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మరణహోమం జరుగుతోంది. ఈ పరిస్థితిని సహించలేక అభిమన్యుడు భీష్ముడిని ఎదుర్కొన్నాడు. వయోవృద్ధుడు, పిన్న వయస్కుడు చేసే యుద్ధాన్ని చూడటానికి దేవతలు వచ్చి అంబరవీధుల్లో ఉన్నారు. సువర్ణ కర్ణికా వృక్షం చిహ్నం గల పతాకం అభిమన్యుడి రథంపై ప్రకాశిస్తూ ఎగురుతోంది. అభిమన్యుడు వేసిన ఒక బాణానికి కృతవర్మ 5 బాణాలకు శల్యుడు పడిపోయారు. భీష్ముడిపై 9 బాణాలు ప్రయోగించాడు. అభిమన్యుడు కత్తి పదును గల బాణం వేయగా దుర్ముఖుని సారథి తల తెగి నేలపై పడింది. మరో బాణం కృపుని ధనస్సును విరిచింది. అభిమన్యుడి యుద్ధ చమృతిని చూస్తున్న దేవతలు వారి వైపు పుష్పవృష్టి కురిపించారు. భీష్ముడు, ఆయనకు తోడుగా నిలిచిన యోధులు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడిని అర్జునుడికి తగినవాడి అని ప్రశంసించారు. కౌరవులంతా ఒక్క ఉదుటున అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. అయితే వారందరినీ అభిమన్యుడు నిలువరించాడు. భీష్ముడు తనపై వదులుతున్న అగ్ని బాణాలను తన బాణాలతో ధ్వంసం చేస్తున్నాడు. బాగా గురిపెట్టి వదిలిన అభిమన్యుడి ఒక బాణం భీష్ముడి తాళధ్వజాన్ని పడగొట్టింది. ఇది చూసి భీముడు ఆనందంతో సింహనాదం చేశాడు. దీనితో అభిమన్యుడి ఉత్సాహం రెట్టింపయింది. అభిమన్యుడి పరాక్రమం చూసిన భీష్ముడు అత్యంత ఆనందభరితుడయ్యాడు. తనకు ఇష్టం లేకపోయినా తన పూర్తి బలమంతా అభిమన్యుడిపై ఉపయోగించాల్సి వచ్చింది. విరాటుడు, అతని కుమారుడు ఉత్తరుడు, ద్రౌపదుడి కుమారుడు దుష్టద్యుమ్నుడు, భీముడు అభిమన్యుడి చెంత చేరి అతనికి సేద తీరే అవకాశం ఇచ్చారు. వీరందరూ భీష్ముడిని తాకగా ఆయన వీరులతో తలపడ్డాడు. విరాటుడి కుమారుడు ఉత్తరుడు ఏనుగెక్కి దాన్ని శల్యుడిపైకి ప్రోత్సహించాడు. శల్యుడు ఆగ్రహంతో ఉత్తరుడిపై బల్లెం విసిరాడు. అది తిన్నగా వెళ్ళి ఉత్తరుడి హృదయంలో గుచ్చుకుంది. దీంతో ఉత్తరుడి చేతిలో ఉన్న బాణం జారి కింద పడింది. ఉత్తరుడు నేల కొరిగి మరణించాడు. దీంతో ఉత్తరుడి ఏనుగు శల్యుడిపైకి లంఘించింది. శల్యుడు ఆ ఏనుగు తొండాన్ని నరికి గాయపరచడంతో అది పెద్దగా అరిచి చనిపోయింది. అప్పుడు శల్యుడు కృతవర్మ రథమెక్కాడు. విరాటుని కుమారుడగు శ్వేతుడు తన తమ్ముణ్ణి శల్యుడు చంపడం చూశాడు. అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన రథాన్ని శల్యుడిపైకి పంపాడు. ఇంతలో 7 రథారూఢులైన వీరులు శల్యుడికి బాసటగా నిలిచి అతన్ని అన్ని దిశలకు రప్పించారు. శ్వేతుడిపై కురిసే బాణ వర్షాలు మెరుపు తీగల్లా ప్రకాశిస్తున్నాయి. శ్వేతుడు బహుచాకచక్యంగా వారిని నిలువరించాడు. తన బాణాలతో శత్రువుల బాణాలను ఎదుర్కొంటూ వారి చేతుల్లోని బల్యాలను పడగొట్టాడు. శ్వేతుడి యుద్ధ పరాక్రమం చూసి ఉభయ పక్షాలకు చెందిన వీరులు మెచ్చుకున్నారు. దుర్యోధనుడు శల్యుడికి సహాయంగా సైన్యాన్ని పంపి శల్యుడు సేద తీరే విధంగా అవకాశం కల్పించాడు. తర్వాత గొప్ప యుద్ధం జరిగింది. కౌరవ యోధులు వేలాది మంది చనిపోయారు. రథాలు అసంఖ్యాకంగా ధ్వంసమయ్యాయి. గుర్రాలు, ఏనుగులు చనిపోయాయి. శ్వేతుడు దుర్యోధనుడు పంపిన వారిని పలాయనం చిత్తగించేలా చేసి తిన్నగా భీష్ముడిని ఎదిరించాడు. భీష్ముడి రథ పతాకం నేలపై పడింది. దీంతో భీష్ముడు శ్వేతుని రథాలను కుంగదీసి సారథిని నేలకూల్చాడు. తరువాత భీష్ముడు, శ్వేతుడు తలపడి బల్యాలతో యుద్ధం చేశారు. శ్వేతుడు ఒక గదను భీష్ముడి రథంపై వేయగా అది తుక్కుతుక్కయింది. భీష్ముడు దీన్ని ముందుగానే గమనించి ఆ ధాటున కిందికి దూకాడు. తన వెంటి నారిని చివరిదాకా లాగి శ్వేతుడిపైకి సంధించాడు. దీంతో శ్వేతుడు అక్కడికక్కడే చనిపోయాడు.
దుశ్శాసనుడు శంఖమూది మిక్కిలిని ఆనందంతో నాట్యం చేశాడు. తరువాత భీష్ముడు పాండవుల సైన్యంపైకి తన సైన్యాన్ని నడిపించాడు. మొదటి రోజు యుద్ధంలో పాండవ సేన చాలా నష్టపోయింది. యుధిష్ఠిరుడు భయపడ్డాడు. దుర్యోధనుని ఆనందానికి అవధుల్లేవు. పాండవ సోదరులంతా శ్రీకృష్ణుని చేరి ఆతృతగా సమాలోచనలు చేశారు. శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుణ్ణి ఉద్దేశించి, ఓ భరత ముఖ్య, భయపడకు. భగవంతుడు నీకు శూరులు వీరులైన తమ్ముళ్ళనిచ్చాడు. నువ్వెందుకు సందేహిస్తున్నావు? సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు ఉన్నారు. నేను లేనా? నీవెందుకు నిస్పృహ చెందుతావు? ఇదివరకే వరం పొందినటువంటి శిఖండి తన కబలించగల భీష్ముణ్ణి పడగొట్టడం ఎప్పుడా అని వేచి ఉన్నాడు. నువ్వెరుగుదువా అంటూ భీముణ్ణి సముదాయించాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.